లేదు మోడీ ఏం చేసిండో చెప్పండి. అది ఏమన్నా అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ మీద ఎన్నేళ్ళు బురద చల్లుతారు? ఏమొస్తుంది? కాంగ్రెస్ కట్టిన ఎయిర్పోర్ట్ల మోడీ పోతూ మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఏమన్నా అర్థం ఉందారా? బుల్లెట్ ట్రైన్ అన్నాడు, స్మార్ట్ సిటీలు అన్నాడు, ఏవి 15 లక్షల అకౌంట్లు వేస్తా అన్నాడు, ఏవి పొద్దుగాల లేస్తే ఫేక్ నా కొడుకులు. మరి ఏడిపోయినాయి పైసలు? 200 లక్షల కోట్ల అప్పు చేసినావు, మొత్తం 400 లక్షల కోట్లు అయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ట్యాక్స్ డబ్బు, మా తాత ముత్తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో అవి అమ్ముకొని దొప్పుకొని తిన్నావు, ఈ అప్పులు చేసుకొని తిన్నావు. ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏడిపోయినాయి? 10 ఏళ్ళు అన్ని 10 రేట్లు జిఎస్టీలు పెంచి దోసుకొని 2 రూపాయలు తగ్గిస్తే మరి 10 ఏళ్ళు దోసుకున్నది ఏడిపోయా? ఈ 2 రూపాయలు తగ్గిస్తే అయిపోయిందా? 10 రూపాయలు తగ్గియాలి. ఎన్నికలు రాగానే దాడులన్నీ అయితే, లేకపోతే 10 రూపాయలు దోసుకొని రూపాయి తగ్గిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? అలా చెప్పండి మిత్రులారా దయచేసి. ఎవడు అడిగిండు నీకు ఈడబ్ల్యూ? పేదరికానికి కూడా పేదరికం ఉంటే వానికి చదువు చెప్తాము. పేదోడు ఓడున్నా సరే, ఏ కులపోడైనా సరే వానికి చదువు చెప్తాము, వానికి విద్యా వైద్యం ప్రొవైడ్ చేస్తాము. కానీ పేదరికానికి రిజర్వేషన్ ఉంటుందా? అట్లా సాధ్యమా? అది మళ్ళా పేదరికం అంటే ఏంది? సంవత్సరానికి 12 లక్షలు సంపాదించినోడు పేదోడు అంట, అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినోడు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు? కాదు, ఇలా జనరల్ కేటగిరీ కింద మొత్తం అది అగ్రకులాల కోసం పెట్టిన రిజర్వేషన్. అది జనరల్ కేటగిరీ, అది సరిపోదని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇది అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు న్యాయం మాట్లాడొద్దు ఈ అనువాదంలో, ఈ సనాతనంలో. మరి అట్లాంటి సనాతనం మాకెందుకురా? ఎవడు లేడు. ఏడికన్నా పంపిద్దాం, ఏ టెలిస్కోప్ పంపిద్దాం, ఏ స్పేస్ క్రాఫ్ట్ పంపిద్దాం, ఏడికన్నా పంపిద్దాం. లేకపోతే ఈ అన్అపాలజెటిక్ సనాతని కానీ, ఆ చిన్నజీఆర్ కానీ స్పేస్ లాగా పంపిద్దాం, యూనివర్స్ లాగా పంపిద్దాం. చూపెట్రా, ఏడ రాముడు ఉన్నాడో, ఏడు ఇంకోడు ఉన్నాడో చూపెట్టు. ఎక్కడ ఏ ఒక్క జీవి లేదు, ఏ గ్రహం మీద ఏడ జీవి లేదు. స్వర్గం లేదు, నరకం లేదు, ఏం లేదు. అంత నీ మైండ్లో చెత్త తప్ప ఎక్కడ లేదు. అర్థమైందా? ఏది చెప్పండి మిత్రులారా. ఇప్పుడు ముస్లిమ్స్ దాదాపు రీజనా? ముస్లిమ్స్ అలా బీసీలు ఉండరా? ముస్లింలు కూడా సయ్యదులు, సయీదులు, దూదేకులోళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. అర్థమైందా? సో కాబట్టి అందులో ఉండే బ్యాక్వర్డ్కి వాళ్ళు కూడా మనుషులు కదా. అన్ని కులాల్లో ఇప్పుడు క్రిస్టియన్స్ కి బీసీసీ అంటారు, బ్యాక్వర్డ్ కదా. మరి క్రిస్టియన్స్ బీసీసీ అన్నప్పుడు ముస్లింస్ లో కూడా బీసీ ఏదో ఉంటది కదా. ముస్లింలో కూడా బ్యాక్వర్డ్ వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళకి భారతదేశంలో ఉన్న ముస్లింస్ కి, భారతదేశంలో ఉన్న అన్ని సిక్కులకి, ఇంకో మతానికి వీడు ప్రధాని కాదా మోడీ? వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత వీనికి లేదా? వాళ్ళకు చెందాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? మరి ఇలా 70% భారత ఆర్మీలో సిక్కులే ఉన్నారా? మతం ఎందుకు వస్తుంది నీకు? మతంతో ఏం పని? పొద్దుగా లేస్తే ఏదో ఒక కారణం చెప్పాలి. ఆ రోజు అట్లా చేశారు, మండల్ కమిషన్ కింద చేస్తుంటే ఇదే మోడీ గాడు, ఇదే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేశారు. ఎందుకని? మన వాటా మనకు చట్టసభలు రానియొద్దని. ఆ వచ్చిన 27% ఉద్యోగాలలో వచ్చింది. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? మళ్ళీ వాడు మోద్గాచి కులానికి వ్యాపారానికి చెందిన మోద్గాచి కులానికి చెందిన గానుగ నుంచి నూనె తీసి అమ్ముకునే వ్యాపార కులమోడు వాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ కేటగిరీకి మార్చుకొని నేను బీసీ అంటే చెల్లుతుందా? మున్నూరు కాపోలు ఇవాళ పొద్దుగాలేస్తే బీజేపీ బీఆర్ఎస్ అంకనాకుతున్న వేస్ట్ నా కొడుకులు. ఇక పొన్నాల లక్ష్మి అనే ముసలోడు 75-80కి వచ్చిండు. వాళ్ళ అన్న కూడా చచ్చిపోయాడు రీసెంట్ గా. 30 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు, దోసుకొని దొబ్బి తినేటి తిన్నాడు. ఐటీ శాఖ మంత్రి అయిండు, ఇరిగేషన్ శాఖ మంత్రి అయిండు. ఇవాళ కాంగ్రెస్ వానికి షెడ్ అయింది, ముసలానికి సాగుకు దగ్గర వచ్చినానికి. మరి ఎందుకున్నావు? నచ్చనప్పుడు 30 ఏళ్ళు ఎందుకున్నావు తెలంగాణ కాంగ్రెస్ నచ్చలేదు కదా నీకు? ఇవాళ పొద్దుగాలేసి కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నావు కదా. 30 ఏళ్ళు ఎందుకున్నావు? మున్నూరు కాపాలందరూ కుట్రలు చేస్తారు. బక్కా జడ్సన్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈయనకి ఎస్సీ సెల్ చైర్మన్ ఇస్తా అంటే తీసుకోలే. ఇలా పొద్దుగాలేస్తే కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే మీ చిల్లర కోసము, మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే అమ్మ రొమ్ము పాలు దాగి అమ్మ రొమ్మును గుద్దినట్టు అవుతుంది. ప్రజలు గమనిస్తలేరా? మీకు అంతకుముందు విలువ ఉందా? బక్క జడ్సన్ విలువ ఉందా? అంతకుముందు ఒక 10 మంది ఆయన వీడియోలు చూస్తున్నాడు, ఇప్పుడు చూస్తున్నాడా?
పొన్నాల లక్ష్మి సాగుకు దగ్గర వచ్చిన ఎవడని పట్టించుకుంటుండా? మాజీ మంత్రి అంటే ఎట్లా ఉండాలి విలువ? ఆ దోసుకున్న 1000 కోట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి గంతే పొక్కల. మరి కాంగ్రెస్ పెట్టిన భిక్షతోటి తినుకుంటా మళ్ళీ కాంగ్రెస్ మీద విమర్శ చేస్తే ఎవరు నమ్ముతాడా పొన్నాల లక్ష్మయ్య గారు? మున్నూరు కాపాలందరూ బీజేపీలో బీఆర్ఎస్లో ఎందుకుంటారా? హైదరాబాద్కి కొత్త వాళ్ళు మున్నూరు కాపోలు. మా ఇంటి పక్కకు ఉంటాడు వాడు మున్నూరు కాపు అంటాడు, కాపోళ్ళమంటాడు. మరి కాపోళ్ళంతా మిగతా రాష్ట్రాల అగ్రకులాలు. చిరంజీవి కాపోడు, పవన్ కళ్యాణ్ కాపోడు, ఆ యొక్క ముద్రగడ పద్మనాభం కాపోడు. వాళ్ళంతా బలిసిన వాళ్ళు, భూస్వాములు. వాడెట్లా బీసీ అవుతారా? అంటే బీసీలకు వచ్చేది దొబ్బేయాలి కాదు. పోలీస్ మళ్ళీ బీడీల ఫ్యాక్టరీ ఏముంది? అది మున్నూరు కాపు ఉంది. అల్లాడి రాజ్ కుమార్ టీడీపీలో ఉన్నాడు, ఆడవాడు మున్నూరు కాపోడు. మున్నూరు కాపు ఊర్లలో పటేల్ పట్టువారి చేసినాడు వాడు మున్నూరు కాపోడు. అందుకే మున్నూరు కాపోలు అందరికి పటేళ్ళు ఉంటాయి. హైదరాబాద్కి కోత్వాల్ అంటే డీజీపీగా పనిచేసిండు హైదరాబాద్ దేశానికి. ఎవడు? మున్నూరు కాపోడు. వీడెట్లా బ్యాక్వర్డ్ అవుతారా? ఏ మున్నూరు కాపు అని దగ్గర కూడా ఎకరాలు భూములు ఉన్నాయి. వీడు అంటే నువ్వు బీసీలో ఎందుకు ఉండవు? ఎందుకంటే బీసీలకు వచ్చేటి రానియొద్దు. మంగళాయనకి, సాకలాయనకి, శాలాయనకి, డక్కలాయనకి, ఇంకో ఆయనకి వచ్చేటి కట్కాయనకి, వీళ్ళకి వచ్చేటి రానియొద్దు. మనమేదో ఏడున్నా మనమే దోసుకోవాలి. సిగ్గుశరం ఉండాలి. బీసీలకు సిగ్గుశరం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు సిగ్గుశరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎవరితోటి కొట్లాడాలి, ఎందుకు కొట్లాడాలి ఆలోచించి కొట్లాడాలి కదా. కొంతమంది శాలలో కూడా పిచ్చి పాడుకోవాలి ఉన్నారు. అందరికి బాపనోడు ఎంతో కలిగిస్తారు. ఒకరికి వడ్లకమ్మరాలని హౌస్లను పట్టుకొని విశ్వబ్రాహ్మణులు అంటాడు. మరి ఈ విశ్వబ్రాహ్మణ్ తోటి పూజ చేయించరా? ఇప్పుడు పద్మశాలని పట్టుకొని పద్మబ్రాహ్మణులు అంటాడు. నిన్న చూసిన గౌడ బ్రాహ్మణులు అంట. ఎట్లయితారా బ్రాహ్మణులు? బ్రాహ్మణుడు నువ్వే కదరా పూజ చేసేది, నీ కాళ్ళే కదరా మేము మొక్కేది, నువ్వే కదరా పైన ఉండేది. మాతోటి అంత మొద్దు పని చేయిస్తావు కదా, మేము ఎట్లయితాం బ్రాహ్మణులు? ఎందుకంటే నీకు ఒక అవకాశం ఏమి ఇచ్చిండ్రా అంటే జంజం వేసుకోవచ్చు అని. ఇక రేపు ఏమంటాడు? వైశ్య బ్రాహ్మణులు అంటాడు. లుచ్చముండ కొడుకు మొద్దుపాలేమో మనతోటి చేయిస్తాడు, వాడు కూర్చుండి ముచ్చడి చెప్తాడు. లాంబడి కొడుకులు తిట్టొద్దంట. కడుపు కాలితే తిట్టకపోతే ఏం చేస్తారు? సీరి చింతకు కడతారు. మా పొట్ట కొడతలేవు, మాతో మొద్దు పని చేస్తలేవు, మా శ్రమతో పడి చేస్తలేవు. అవన్నిటికంటే మా బాధ వ్యక్తం చేయడం తప్ప కాదురా. కడుపు కాలిన తీయగట్లు వస్తాయిరా? ఆంధ్ర లెక్క నటించమంటావా? అది నొప్పి అయినా సరే అబ్బా ఏమండి నాకు నొప్పి అయితే లేదండి నాన్నగారు అంటావా? ఏమరా పిచ్చి లాంటి కొడక అని తిట్టాం. కోపం వచ్చినప్పుడు తిడతాం, ప్రేమ వచ్చినప్పుడు ముద్దులాడతాం. అంతేగాని కోపం వచ్చినా కానీ నటిస్తామా? మీకు అట్లా నటించడం బతుకు అలవాటైందేమో దోపిడీ కోసం. మాకు అట్లా లేదు. అట్లా అర్థమైందా? నమ్మించి బొడిగా విసుకడము, వెనకాల కుట్రలు చేయడం మాకు తెలియదు. అందుకే మేము సంతోషంగా ఉంటాం. మా మనసులో ఏముండదు, ఏది ఉంటుందే. మీరు తీయగా మాట్లాడి వెనకాల కోతులు చదువుతా. అందుకే మీకు రిలేషన్షిప్స్ ఉంటాయి, మీరు ఎవరెవరు నమ్ముకోరు. అందుకే తెలంగాణలో వచ్చి బతుకుతున్నారు. అర్థమైందా? ఏదున్నా ముందట మాట్లాడుకోవాలి, కథం చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటారు, మీకు ప్రేమ వచ్చినప్పుడు ముద్దులాడతారు. అది రిలేషన్షిప్ అంటారు. ఎప్పుడు చూసినా నటించి ఎందుకు నటిస్తావు? ముందట ఎందుకు నటిస్తావు? ఎందుకంటే నా సీక్రెట్ తెలుసుకోవాలి. వెనకాల కుట్రలు చేస్తా అంటే నాకు తెలియదు నువ్వు కుట్రలు చేస్తున్నావని. తెలిసిన రోజు ఊరుకుంటున్నా నేను? చీరి చింత గట్టనా? ఏం చెప్పిండు మా కాళోజీ గారు? ఉల్టా చెప్పాలి. అది ప్రాంతేతరుడు మోసం చేస్తే పారదోలమన్నాడు, ప్రాంతం వాడి మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు. ఉల్టా చేయాలి. అర్థమైందా? ప్రాంతం వాడి మోసం చేస్తే వెలివేయాలి, పారదోలాలి. ప్రాంతేతరుడు మోసం చేస్తే పాతి పెట్టాలి. ఇక మళ్ళా మన తెరువు రాడు. పిచ్చి నా కొడుకులు. నియతి లేదు, పద్ధతి లేదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. మరి నా మంచితనం నీకు నన్ను ఇబ్బంది పెట్టడానికి నీకు అవకాశం ఇస్తలేను కదా, ఇవ్వడం కాదు కదా. అరే భూమి మీదకి వచ్చినాము, మనం అందరం ఒకరోజు చచ్చిపోయేటం కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతకాలి, అందరం అన్నదమ్ముల లెక్క బతకాలి. ఈ రిసోర్స్ అని అందరికీ ఆ యొక్క సృష్టి ధర్మముని మనం పాటించే ప్రయత్నం చేస్తుంటే, అయినా సరే సృష్టికి విరుద్ధంగా, సృష్టి ధర్మానికి విరుద్ధంగా నువ్వు సత్సవని తెలిసినా గానీ పొద్దుగాలేస్తే నీ అన్నదమ్ములను ఇబ్బంది పెడతా, పొద్దుగాలేస్తే కుట్రాలు చేస్తా అంటే యాక్షన్ స్పీక్ లౌడర్. నోరు కాదు, నోరు చాలా చిన్నది. నోరుతోటి నేను తోరినా ఏం కాదు. కానీ నువ్వు చేసే చర్యల వల్ల నా కడుపు నాకు 5 ఏళ్ళు నోట్లోకి పోవు. అర్థమైందా?
కాబట్టి చర్యల్ని చూసి నిర్ణయిస్తాం, మాటల్ని బట్టి కాదు. నేను ఎన్ని మాట్లాడినా నా ఇంటెన్షన్ ఏందో తెలుస్తుంది, నీ హావభావాలు, నీ యొక్క చర్యల్ని బట్టి. కాబట్టి యాక్షన్ స్పీక్ లౌడర్ అని వాడు ఉట్టినే అనలే. అర్థమైందా పిచ్చి పాడకవులు? ఆలోచించండి మిత్రులారా. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలివి కళ్ళలో ఉన్న దక్షిణాదిలో రారు. ఓకే, మీరు ఏపీలో వచ్చిర్రు అనుకుంటారేమో, రాలే. చంద్రబాబు నాయుడు అనే వేసిన కొడుకు వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఉత్తరాది వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు వేసిన కొడుకు, అంతే. అంతకుమించి ఆడ ఏం లేదు. ఓకే, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, దోపిడీదారులు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క టీడీపీ కానీ జనసేన కానీ దోపిడీ పార్టీలే బీజేపీ సంకనాక్తాయి. ఎందుకంటే నేను దోసుకొని ఇస్తాడు వాడు. ఎందుకంటే ఆ దోసుకున్న దానికి ఎంతో కొంత వాటాలు వానికి పోతాయి బీజేపీకి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనుకో, లేకపోతే డిఎంకే వచ్చిందనుకో, టీఎంసీ వచ్చిందనుకో, ఇంకో పార్టీ వచ్చిందనుకో, వానికి వాటాలు ఇయ్యాడు కదా. ఇలా ఢిల్లీలో ఆ యొక్క కేజ్రీవాల్ పార్టీ వస్తే ఇయ్యాడు కదా బీజేపీకి వాటాలు. కాబట్టి వాడు రానియాడు. ప్లస్ రాజ్యాంగాన్ని ఎత్తేయాలని కుట్ర ఉంది కాబట్టి వాడు తెచ్చిన బిల్లుకి ఎవడు సపోర్ట్ చేస్తాడో ఈడబ్ల్యూఎస్ కి, ఈ రాజ్యాంగాన్ని ఎత్తేసే బిల్లుకి, అట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చే దోపిడీ పార్టీలకి మద్దతు ఇస్తాడు. అట్లాంటి మనువాద పార్టీలకే వాడు మద్దతు ఇస్తాడు బీజేపీ వాడు. బాపనోని సంకనాకే పార్టీలు ఇవన్నీ. మనువాదాన్ని పెంచి పోషించేటి, దోపిడీని పెంచి పోషించేటి టీడీపీ అయినా వైసీపీ అయినా దోపిడీ ముండ కొడుకులే బీజేపీ సపోర్ట్ చేస్తారు, రాసి పెట్టుకోండి. గుజరాతీ బనియాలు కావచ్చు, యూపీ మధ్యప్రదేశ్ చెందిన బ్రాహ్మణులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ కాపోళ్ళు, ఈ కమ్మోళ్ళు కావచ్చు. ఓకే, దోపిడీ ముండ కొడుకులే. తెలంగాణకు చెందిన వెల్మోళ్ళు కావచ్చు, లేదంటే మున్నూరు కాపోళ్ళు కావచ్చు. ముండ కొడుకులు తయారయ్యారు. మరి 90% జనాభా వాడరా బీసీ, ఎస్సీ, ఎస్టీలు. వాడు ఏ దేవుని మొక్కుంటే నీకేం నచ్చిందిరా చంద్రబాబు నాయుడు? వాడు అల్లాని మొక్కుంటే నీకేం నచ్చింది? వాడు జీసస్ మొక్కుంటే నీకేం నచ్చింది? వాడు ఇంకో దేవుని మొక్కుంటే, ఎల్లమ్మని మొక్కుంటే నీకేం వచ్చింది? అది నీ సమస్య కాదు కదా. ఎవడు ఏవని మొక్కున్నా ఒరిగేది ఏం లేదు కదా. ఆడ ఓటు లేడు. అయినా సరే వాడు ఎవరికి దోషిందో వాడు మొక్కుంటే నీకు వచ్చిన నష్టం ఏందిరా చంద్రబాబు నాయుడు? నీకు అట్లా ఏదో ఉంటే మఠాధిపతిగా, పీఠాధిపతిగా అవలా నా కొడక ముఖ్యమంత్రి ఎందుకురా? వాడు ఇప్పటికీ ఏది కంప్లీట్ చేయడు చూడండి మీరు. వాడు లుచ్చనా కొడుకు, బీజేపీ సంకనాకే లుచ్చనా కొడుకు తప్ప గుళ్ళు పూజలు గిదే ఎందుకురా మీకు? నాకు బో పెడుతుందా? ఆ గుళ్ళ పూజారికి జీతం ఇచ్చేది నేనే, ఆ గుళ్ళ చందాలేసేది నేనే. అర్థమైందా? ఆ గుళ్ళ బాపనోడు బతికేది నేనేసే పైసలే. నాకేమొస్తుందిరా బొచ్చు? ఏమొస్తుంది? అట్లా కష్టపడకుండా పాస్ చేస్తారా? దేవుని మొక్కితే పాస్ అవుతామా? అట్లయితే ఒకటి పని చేయడు ఇక భూమి మీద కూర్చుంటే రోజు పూజ చేస్తాడు, తపస్సు చేస్తాడు, అయిపోతుంది కదా. పిచ్చి నాకు వాడికి ఏం శాతగాక, ఇక వాడికి కష్టపడడం తెలియక వాడు కూర్చున్న దగ్గర అందరి దగ్గర పైసలు దోసుకోవడానికి పుట్టిన ఈ చెత్త అంతా. అంతకుమించి ఏం లేదు. రైతు బొదగాలేసి మట్టి తింటే మట్టి ఇది చేస్తేనే అవి మనకి నోట్లకు అన్నం వస్తుంది. ఆ గుళ్ళ కూర్చుంటే వాడు బాపనోడు ముచ్చట పెడితే రాదు. మనకున్న అమాయకత్వాన్ని, మనకున్నటువంటి యొక్క అజ్ఞానాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. మనకు సిగ్గుచరం ఉండాలి కదా. వాడికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పెట్టాడు, వాడు మన రోగం ఎట్లా తగ్గిస్తాడు? అది పాస్టర్ అయినా లేకపోతే ఇంకోడైనా, అది చిన్న జీరగాడైనా. కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు సర్వసంగ పరిత్యాగం చెప్పి లక్షల వేల కోట్లకు అధిపతులు అయినరు. అన్ని వాళ్ళు వెతుకుతుంటే అన్ని అవి దొరుకుతున్నాయి, సెక్స్ టాయ్లు అన్ని. ఆడపాలని ఆట బొమ్మలు లెక్క ఆడుకుంటారు వీళ్ళందరూ స్వామీజీలు. వాడు మనకేం చేస్తారా వీళ్ళు? మన దోసుకుంటుంటే మనకు సిగ్గుచరం లేకుండా. ఆలోచించగలుగుతారా దయచేసి? చూద్దాం మీ కామెంట్స్ చూద్దాం. ఇది కరెక్ట్ కాదు. దేనికైనా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అన్యాయానికి కూడా హద్దులు ఉంటాయి. ఎవరు